ఆర్జీవీని తరుముకొస్తున్న పోలీసులు. ఒక బడా హీరో ఇంట్లో మాత్రం షెల్టర్ తీసుకున్నాడు ఆర్జీవీ అని కొంతమంది అయితే అనుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది? ఆర్జీవీ వెనకాల పోలీసులు ఎందుకు పడుతున్నారు? ఆయన అంతటి తప్పేం చేశాడని కొంతమంది అయితే అనుకుంటున్నారు. కాకపోతే ఆయన చేసిన తప్పేంటి? వ్యూహం సినిమా తరపున ఆ సినిమాలో ఒక రాజకీయ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చూపించాడు, కించపరిచే విధంగా మాట్లాడాడు. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఇప్పుడైతే ఎవరైతే ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో, ఎదుటి వాళ్ళని తిట్టే విధంగా పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సో అదే క్రమంలో ఆర్జీవీకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ఇట్లా మిగతా వాళ్ళందరినీ కూడా అప్పట్లో ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా చూపించడం జరిగింది. సో ఈ విధంగా చేశాడని కొంతమంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఆర్జీవీ మీద పోలీస్ కేసు పెట్టారు. సో ఆ విధంగానే విచారించాలి అనే విధంగా పోలీసులు అయితే ఆర్జీవీకి స్వయంగా హైదరాబాద్కి వచ్చి ఆయన డెన్కి వచ్చి మరి ఆయనకైతే నోటీసులు ఇచ్చారు. సో మరి నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఆర్జీవీ మాత్రం విచారణకు హాజరు కాలేదు. సో మొదటిసారి విచారణకు పిలిచారు, రాలేదు. సెకండ్ టైం కూడా మళ్ళీ విచారణకు పిలుస్తూ మళ్ళీ నోటీసులు పంపించారు. సెకండ్ టైం పిలిచినప్పటికీ కూడా ఆయన మాత్రం వెళ్ళలేదు. సో ఇప్పుడు 2 సార్లు విచారణకు పిలిచినప్పటికీ కూడా రాలేదు. అది కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. అండ్ హైదరాబాద్లో, తెలంగాణలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. మరి ఆర్జీవీ ఎక్కడున్నారు? ప్రజెంట్ అయితే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఆయన మాత్రం పరారీలో ఉన్నాడు. ఆయన కోసమే పోలీసులు అంతటా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు, అదేవిధంగా మన తెలంగాణ, హైదరాబాద్ అండ్ శంషాబాద్, షాద్ నగర్, ఎయిర్పోర్ట్ అన్నింటినీ కూడా కొంతమంది పోలీసులు ప్రత్యేకమైన బృందాలు అయితే ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. ఆయన మాత్రం ఇంకా ఎక్కడ కూడా కనిపించలేదు. సో అందుకోసమని ఇప్పుడు ఆర్జీవీ ఇలాంటి క్రమంలో ఆర్జీవీకి ఒక బడా హీరో మాత్రం తన ఇంట్లో షెల్టర్ ఇచ్చారు అజ్ఞాతంలో ఉండడానికి అని కొంతమంది అయితే అంటున్నారు. కానీ ఆ హీరో ఎవరు ఏంటని కూడా ఇంకా బయటికి రాలేదు. కాకపోతే ఇప్పుడు ఈ విధంగా పోలీసులు ఆయన వెనకాల పడుతున్నారు. కానీ ఇంకా ఫ్యూచర్లో ఆర్జీవీకి చాలామంది దాదాలతోని కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళతో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందేమని కూడా అనుకుంటున్నారు. కానీ సో మొత్తానికైతే ఈ కేసులో ఇలాంటి మలుపులు తిరుగుతాయి. ఆర్జీవీ దొరుకుతాడా? దొరికిన తర్వాత మరి ఏం సమాధానం చెప్తాడు? అండ్ పోలీసులు కూడా ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు డైరెక్ట్గా వచ్చి విచారణకి హాజరు కాకపోతే, నీకు అన్కంఫర్టబుల్ ఉంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారిస్తాం మేము, దానికైనా ఒప్పుకోరా అనే విధంగా కూడా చెప్తున్నారు. కానీ దానికి కూడా ఆర్జీవీ ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదు. సో మరి చూస్తూ ఉందాం అసలు ఇది ఏమవుతుంది. ఆర్జీవీ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.